ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ జనం గుండెల్లో సంపాదించుకున్న స్థానం శాశ్వతం. పవర్ ఉన్నా లేకపోయినా జనంతోనే నా పయనం, జనమే నా బలం అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత గడ్డపై అడుగుపెట్టారు. వైఎస్ఆర్ జిల్లాలో 2 రోజుల పాటు వైఎస్ జగన్ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. పులివెందులకు జగన్ వస్తున్నారనేసరికి జగన్ కోసం జనం కదిలి వచ్చారు. దీంతో తన నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి జగన్ సిద్ధమైపోయారు. నేడు పులివెందులలో ప్రజా దర్బార్, రేపు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు. ఈ 2 రోజుల వైఎస్ జగన్ షెడ్యూల్ ఏంటి? పొలిటికల్ సర్కిల్స్ లో ఈ పర్యటన ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది? ఇప్పుడు చూద్దాం. ఇక తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన ప్రతిసారి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం వైఎస్ జగన్ కు ఉన్న అలవాటు. ఈసారి కూడా అదే ఊపులో బాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో భారీ ఎత్తున ప్రజా దర్బార్ నిర్వహించారు. వైఎస్ జగన్ మార్క్ డైలాగ్ ఇక్కడ మరోసారి రీసౌండ్ అవుతోంది. రాజకీయాల్లో పదవులు వస్తాయి పోతాయి, కానీ నిలబడేది కేవలం మనం ప్రజలకు చేసిన మంచే. నేను విన్నాను, నేను ఉన్నాను, మీ కష్టాలన్నిటికీ నేనే బాధ్యత తీసుకుంటాను. ఈ ప్రజా దర్బార్లో వందలాది మంది ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తూ అర్జీలను పరిశీలిస్తూ వైఎస్ జగన్ గడిపారు. నేటి కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన పులివెందులలోనే రాత్రికి బస చేయనున్నారు. ఇక రేపటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అత్యంత భావోద్వేగభరితమైన రోజు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రేపు ఉదయం వైఎస్ జగన్ పులివెందుల నుంచి బయలుదేరతారు. ఉదయం 7:30 ఇడుపులపాయ చేరుకున్న ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తన తండ్రి కోట్ల మంది గుండెల్లో నిలిచిన వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన శక్తిని, నైతిక బలాన్ని వైఎస్ జగన్ ఇక్కడి నుంచే పొందుతారు. ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ పర్యటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ఎప్పుడు వచ్చినా సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా పులివెందుల జనానికి జగనన్నే కొండంత అండా అనే నమ్మకం ఈ ప్రజా దర్బార్తో మరోసారి రుజువైంది. మొత్తానికి వైఎస్ జగన్ 2 రోజుల పులివెందుల ఇడుపులపాయ పర్యటన అటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ మహానేత వైఎస్ ఆశయాల సాధన దిశగా వైఎస్ జగన్ తన తదుపరి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా జగన్ పులివెందుల పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపబోతోంది.